క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. డిసెంబర్ నెల 31వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఎందుకంటే నేడు సజీవులమై ఈ మాటలు వినుచున్నాము అంటే దేవుని యొక్క మహాకృప. దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడి ఉన్నాడు గనక నేడు మనము సజీవులమై ఈ 2025వ సంవత్సరం చివరి దినమున ఈ మాటలు మనం వినగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ దినము చూడలేక ఎంతోమంది లోకం విడిచి వెళ్ళిపోయారు. ప్రియులారా, వెళ్ళిపోయిన వారి కంటే మనము అంత పెద్ద నీతిమంతులం కాకపోయినా, పరిశుద్ధులము కాకపోయినా, మనం ఈరోజు సజీవులుగా ఉండటానికి కారణం దేవుని యొక్క మహాకృపనే. కాబట్టి మన మీద కృప చూపుచు తన కన్నులను మన మీద ఉంచి కంటికి రెప్పలా కాపాడుతున్న దేవునికి నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. కాబట్టి నా ప్రియులారా, మనమందరము కూడా ఈ దినమున దేవుని సన్నిధిలో స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని కాపుదల నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును ప్రియులారా, ఆయన కాపాడకపోయి ఉంటే మన బలము, మన జ్ఞానము, తినేటువంటి ఆహారము ఏది కూడా మనల్ని కాపాడలేదు. ఆయన కంచె, ఆయన కాపుదల మన చుట్టూ లేకపోతే మనము Download ShareChat.